మీరు జాబ్ చేస్తున్నారా? మీ సాలరీని డబుల్ చేసుకోవాలని అనుకుంటున్నారా? 2x యువర్ సాలరీ ఆన్లైన్ కోర్సులో జాయిన్ అవ్వండి. How do you see Posani గారి అరెస్ట్? Not just him కదండి. I think overall anybody who has been arrested in the last 8 months, somewhere or the other they have gone too far. And law will catch up with everybody. ఇప్పుడు ఏంటంటే గతంలో వీళ్ళ అభిప్రాయం ఏమని ఉంటుందంటే చంద్రబాబు గారు తప్పులు చేసినా క్షమించేస్తారు, పర్వాలేదు. సో మనం ఏం చేసినా పర్వాలేదు, ఇల్లీగల్గా చేసినా పర్వాలేదు, ఇది చేసినా పర్వాలేదు అని కొందరు భావించి ఉండొచ్చు. టుడే ద గవర్నమెంట్ ఇస్ డిఫరెంట్. ఈ ప్రభుత్వంలో బాబు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, లోకేష్ అన్నైనా అందరూ దేర్ ఆఫ్ ద సేమ్ వ్యూ దట్ సమాజంలో మనము బిహేవియర్ని కరెక్ట్ చేయకపోతే, రోల్ మోడల్స్ని సెట్ చేయకపోతే వీఆర్ గోయింగ్ ఇన్ ద వెరీ రాంగ్ డైరెక్షన్. వాట్ ఆర్ వి టీచింగ్ టు అవర్ చిల్డ్రన్? ఒకరిని పార్టీ ఆఫీస్ని అటాక్ చేసినా సరే నో ప్రాబ్లం, ఒకరిని కొట్టేసినా, వెళ్ళి కార్ విండో కొట్టేసినా నో ప్రాబ్లం, చిల్డ్రన్ మీద రేప్ థ్రెట్స్ చేసినా సరే నో ప్రాబ్లం. ఇవన్నీ టాలరేట్ చేసుకుంటూ పోతే వాట్ హ్యాపన్స్ టు సొసైటీ? ఆర్ దేర్ ఎనీ స్ట్రిక్ట్ నోస్ ఈ గవర్నమెంట్ లో? ఏదైనా స్ట్రిక్ట్ నోస్ ఖచ్చితంగా ఇది ఎవరు చేసినా నోనే అంతే, వీఆర్ నాట్ టాలరేటింగ్ దట్ అన్నది ఇట్స్ బెటర్ ఫర్ ద గవర్నమెంట్ టు స్పీక్ ఆన్ దట్ అండి. బట్ జనరల్లీ నేను నోటీస్ చేసింది ఏంటంటే ఏది మంచి ఏది చెడు అనేది అబ్సల్యూట్ గా ఏమీ లేదు. చట్టాల్లో కొన్ని ఉన్నాయి, సమాజం యాక్సెప్టెన్స్ లో కొన్ని ఇంకా ఏదో ఉన్నాయి. నేను కూడా ఇంకొకరితో ఆర్గ్యూ చేసేవాడిని, తను కొంత వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుడు. సో నేను ఏదన్నా ఇది బాగాలేదు, ఇది తప్పు ఉందని చెప్తే మీ గవర్నమెంట్లో కూడా ఇట్లా జరిగింది అని నాకు చెప్పేవాడు. అది ఎక్స్ అంటే ఇప్పుడు జరిగేది 100x అని నేను చెప్పేవాడిని. అప్పుడు తను ఏమంటాడంటే ఎక్స్ అయినా 100x అయినా ఒకటే, తప్పు తప్పే అంటాడు తను. వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు, దేర్ ఇస్ నో డిఫరెన్స్ అంటాడు. సార్ నీతో ఇంకా నేను ఆర్గ్యూ చేయడం వేస్ట్. ఎక్స్కి 100xకి తేడా ఏంటో నేను నీకు చెప్పడం కాదు, లెట్ పీపుల్ డిసైడ్. దెర్ ఇస్ అ కలెక్టివ్ విజ్డమ్ ఇన్ సొసైటీ. సమాజం దీన్ని ఒప్పుకుంటుందా ఒప్పుకోదా? మేము ఒక రాజకీయ పార్టీ, ఒక రాజకీయ నాయకుడిగా మేము కమ్యూనికేట్ చేయాలి మీ ద్వారా, లేకపోతే స్పీచెస్లో మేము చెప్తాం ఇది ఓకే, ఇది నాట్ ఓకే అని మేము నమ్ముతున్నాము, మీరు డిసైడ్ చేసుకోండి. ఇప్పుడు ఇంత మెజారిటీ ఎప్పుడైనా వచ్చిందా? వైజాగ్లో నేను చూశానండి, బహుశా ఇండిపెండెన్స్ నుంచి నేను లాస్ట్ 40-50 ఇయర్స్ చూశాను. హైయెస్ట్ మెజారిటీ 1,30,000. ఏ పార్టీ వచ్చినా. నాకు 5 లక్షలు ఎందుకు ఇచ్చారు? కొంచెం వైఎస్ఆర్సీపీ ఇంట్రోస్పెక్షన్ చేసుకోవాలి. ఇంత అధ్వానంగా పాలన లేకపోతే నాకు ఇంత మెజారిటీ వచ్చేది కాదు. వచ్చింది అంటే పీపుల్ హ్యావ్ స్పోకన్ దట్ వీ డూ నాట్ యాక్సెప్ట్ దిస్ కైండ్ ఆఫ్ గవర్నెన్స్, దిస్ కైండ్ ఆఫ్ పాలిటిక్స్. ఇట్లా చేస్తే మీకు రిటర్న్ గిఫ్ట్ ఇట్లాగే ఉంటుంది. సో మేము కూడా అది అర్థం చేసుకోవాలి. మేము అంటే యాజ్ ఎ కూటమి, మా పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరన్నా కొంచెం మానసికంగా ఒత్తిడి చెంది వాళ్ళు చేశారు కాబట్టి నేను చేయాలి అంటే నేను వాళ్ళకి చెప్తాను. వాళ్ళు అట్లా బిహేవ్ చేశారు కాబట్టి వాళ్ళకి అట్లా ముట్టికాయ కొట్టారు జనాలు. మనం కూడా వాళ్ళలాగే చేస్తే ఇంకా మనకు కూడా కొడతారు ముట్టికాయ. వీ కెనాట్ బిహేవ్ లైక్ దెమ్.